వస్తుంది, కింద వాయిస్ వస్తలేదు, అందరు వింటున్నాము. ఖచ్చితంగా అందరూ యాక్టివ్ గా ఉండాల్సిన సమయం ఇది. ఎందుకంటే నీ కోసమో నా కోసమో సామాన్య కోసమో కాదు, మన సుజాతక్క కోసమో కాదు, మనందరి రాబోయే ఆర్య వైశ్య జాతి ఏదన్నా మిగలాలి, వారికి గౌరవం ఉండాలి అంటే రేపు కావాల్సింది కరెక్ట్ పేరు పెట్టారు, ప్రక్షాళన. ఎందుకంటే మనం మూసినది మొత్తం కొట్టపోయి మురికి పట్టింది, మురికి పట్టినప్పుడు చేసింది ప్రక్షాళన. ఈ రోజు మన ఆర్య వైశ్య మహాసభలో పట్టిన మురికిని వదిలించడానికి వచ్చిందే మన ఈ ప్రక్షాళన సభ. ఒక్కసారి ఈ రోజు ఈ పోరాటం ఒక శామల కోసమో, ఒక సుజాతల కోసమో, ఒక ఉపేంద్రన్న కోసమో, లేకపోతే యాదన్న కోసమో కాదు, మన యావత్ ఆర్య వైశ్యం కోసం చేస్తున్నారు. చాలా మంది అమరావతి వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా అడల్ట్ ట్రావెల్స్ వాడుతూ ఆ డ్రైవర్లతో పట్టుతున్నారు. అంటే మనం చూస్తే ఆ డ్రైవర్ లేకుండా వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ముఖ్యంగా ఆ రోజు ఏదైతే ఎలక్షన్ ఉందో అంతకంటే ముందు రోజు సాధనలో ఏదైతే మీటింగ్ ఏర్పాటు చేశారో ఆ ఏర్పాటులో చేసిన డాన్స్ మీద ఉన్న దిగ్గజాలను చూసి, ముందే ఉన్న యువనత్యాన్ని చూసి తట్టుకోలేక దొంగదారిగా ఆ రోజు ఎలక్షన్ ఆపించిన ఘనత మన అమరావతి లక్ష్మీ చెప్పి తెలియజేసుకుంటున్నారు. గట్టిగా ఆయన పాపము మనందరినీ ఒక్కటి చేసిన వ్యక్తి. చాలా మంది ఆయన గుర్తున్నారు, కానీ నేను ఒక విషయంలో మెచ్చుకుంటున్నాను. అమరావతిని ఆర్య వయసులంతా అక్కడక్కడక్కడ మిగిలిపోయారు. అయ్యా నేను ఒక్కడే తొంగలు, మీరంతా మంచి వాళ్ళని చెప్పి మనందరినీ ఒక్కసారి మీద తెచ్చిన వ్యక్తి ఎవరంటే అమరావతి. కాబట్టి ఈ విషయంలో అమరావతికి కూడా మనము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే అమరావతి అడ్డాలో ఆర్య వైశ్య మహాసభ బచావో నినాదం మీద ప్రతి ఒక్కరూ వర్క్ చేయాలి. ఎందుకంటే మన లేడీని ఇక్కడ ఉంది సుజాతక్క మన తాండూరులో ఒక్కరిని నడి రోడ్డు మీద నిలబెట్టి పట్ట వినిపించి ఒక పనిచేసింది. ఆ శక్తి మన అక్కడప్పుడు ఉన్నప్పుడు మనలో ఎందుకు లేదు? ఈ రోజు ఉపేంద్రగా ఆ బాబు మాట్లాడుతుంటే మనము మన శక్తి ఉంది, కానీ మనము ఈ రోజు యొక్క అమరావతిలో కాదు మొత్తం సొసైటీలో లేకపోయినా మన మహాసభల పేరు మీద మురికినంత ప్రక్షాళన చేయాలి. కాబట్టి ఒక్క అమరావతి పెట్టాలంటే 5 నిమిషాల పని, ఈయన డాన్స్ మీద 5 మంది అనుకుంటే 1 నిమిషంలో పెట్టేస్తాం. అలా కాదు, మనమంతా కూడా లీగల్ గా ప్రతి ఒక్కరికి ఒక ఆర్య వైశ్యులకే కాదు, ఆర్య వైశ్య పేరు ఈ ఆర్య వైశ్య పేరు చెప్పుకొని ఏవైతే ఆయన పదవులు అనుభవిస్తున్నాడో అవన్నీ కూడా ఆయనకు చెందినవి కాదు. కేవలం తన మహాసభ చూసించారు. ఈ మహాసభ మొత్తము ఆర్య వైశ్యుల కూడా ఆయన ఇంకా లేదో చెప్పి గంటపరంగా తెలియజేస్తూ ఏ కార్యక్రమానికి ఏ పార్టీ చేసినా మనందరం కూడా శామల వెంకాలే ఉంటూ ఈ యొక్క ప్రచారం జరిగేంత వరకు మనము పోరాడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా చిన్న చిన్న పట్టణాల్లో బాగా డెవలప్మెంట్ ఉంటుంది. ఉదాహరణకు మా మామూలుగా చూసుకోండి, గోండా వెంకటేశ్వర అధ్యక్షుడయ్యాక అక్కడ బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేపట్టాం. మధ్య 3 కోట్లు పెట్టాక పెద్ద వాసవిభావం తీసుకున్నాము, కళ్యాణ మండపాలు కట్టుకుంటున్నాము, ఇంటి వివిధ రకాలుగా డెవలప్మెంట్ చేసుకుంటున్నాము. మరి రాష్ట్రంలో ఈయన వచ్చినాక ఏమైనా డెవలప్మెంట్ అయ్యాయంటే ఆయన ఇంట్లో కనిపిస్తున్నాయి, ఆయన వ్యాపారాలలో కనిపిస్తున్నాయి, ఆయన పదవులలో మాత్రమే డెవలప్మెంట్ కనిపిస్తుంది. కానీ మన ఏ ఒక్క ఆర్య వైశ్యుడికి కూడా ఈ డెవలప్మెంట్ కనిపిస్తలేదు. కాబట్టి మన మొత్తమే పక్షాన్ని మాదిరిగా అమరావతి హటావో ఆర్య వైశ్య మహాబచావో అనే ఒకే నినాదం మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ